ఇప్పుడైన తర్వాత జనవరి 1 నుంచి వీటి ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సవరించేందుకు పలు చర్యలైతే తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను ఇప్పుడు వాస్తవ పరిస్థితుల ఆధారంగా మళ్ళీ సవరించేందుకైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువలపై కొత్త కసరత్తు కూడా ప్రారంభించింది. ఈ కసరత్తు నెలాఖరుకల్లా పూర్తి చేసి జనవరి 1 నుంచి మరోసారి కొత్త విలువలను అయితే అమల్లోకి తీసుకురానుంది. అంటే ఇంక ఇప్పుడు రిజిస్ట్రేషన్ రేట్లన్నీ మళ్ళీ మారబోతున్నాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు ప్రస్తుతం అశాస్త్రీయంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తమకు నచ్చిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు రిజిస్ట్రేషన్ల విలువను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచేసినట్లు భావిస్తున్నారు. దీంతో అలా జరిగిన చోట్ల అంటే ఏ ప్రాంతాల్లో జరిగిందో అలా జరిగిన ప్రాంతాల్లో మళ్ళీ వాస్తవ పరిస్థితుల ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని అయితే నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఇప్పుడు మార్పులు అయితే చేస్తారు. ఇలా జిల్లా కమిటీలు ఆమోదించిన ప్రతిపాదనలు ఈ నెల 20 కల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నోటీస్ బోర్డులో పెడతారు. ఇక 24వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి 27న వాటిని తిరిగి పరిశీలిస్తారు. అనంతరం నెలాఖరు కల్లా వీటిని ఖరారు చేసి ప్రభుత్వానికి మళ్ళీ ప్రతిపాదనలు పంపుతారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అయితే అందుబాటులోకి తెస్తోంది. తాజా సమాచారం మేరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు ఇప్పుడున్న దాని మీద 10-15% మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇది కొత్త రేట్లు అయితే జనవరి 1 నుంచి అయితే అమల్లోకి రానున్నాయి.